ఇంపార్టెంట్. ఓకే. అయితే చాలామంది అంటే డైట్ చేయడం స్టార్ట్ చేస్తే రకరకాల డైట్స్ మనకి నెట్‌లో కొట్టినా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి చేంజ్ చేసి మరి వాడేస్తూ ఉంటారు. కానీ చాలామంది చేసేటువంటి కంప్లెయింట్స్ ఏంటంటే డైట్ చేసిన తర్వాత మాకు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సంథింగ్ ఇలా ఏవేవో చెప్తూ ఉన్నారు. అంటే మీరేం చెప్తారు? అంటే ఒక సిస్టమాటిక్ డైట్ ప్లాన్ మనం అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మస్ట్‌గా ఉంటాయా? ఒకవేళ నిజంగా డైట్ మనం ఇలా చేస్తే? అంటే ఓన్లీ ఫ్రూట్ డైటు, ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ డైటు, ఓన్లీ కీటో డైటు, ఓన్లీ ప్రోటీన్ ఫ్యాట్ డైటు, ఇవన్నీ కొన్ని రోజులు చేసి మళ్ళీ అంటే మనం చిన్నప్పటి నుంచి ఏం తింటూ వచ్చామో దాన్ని మోడిఫై చేసుకొని తిందాం. కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు, కంప్లీట్గా స్టాప్ చేయకుండా మనం మోడిఫై చేసుకొని హెల్దీ థింగ్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని మీ క్యాలరీస్లో కార్బోహైడ్రేట్స్, అది కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ హైడ్రేట్స్ని యాడ్ చేసి అండ్ ప్రోటీను, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వీటిలన్నిటితో పాటు ఫైబరు, మీ బాడీలో మీ మెటబాలిక్ రేట్ ఏంటి, మీ హార్మోన్స్కి తగ్గట్టు మీరు ఏం ఫుడ్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తిన్నప్పుడు మాత్రమే మీ బాడీ హెల్దీగా అవుతుంది. అసలు వెయిట్ తగ్గటం తీసి పక్కన పెట్టండి. మీరు ఇవన్నీ కరెక్ట్గా చేస్తే మీ క్యాలరీ డెఫిసిట్లో మీరు అన్నీ కరెక్ట్గా సమతుల్యంగా చేస్తే మీరు 100% తగ్గుతారు. అయితే మనం తీసుకునేటువంటి ఫుడ్కి మన మానసిక స్థితికి రిలేషన్ ఉంటుందా అండి? ఎందుకు ఉండదండి. అంతేనా? ఖచ్చితంగా. సాత్విక ఆహారం, అదే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటాం బాడీలో. ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తిన్నా, ఒక లిమిటెడ్ క్వాంటిటీ కన్నా ఎక్కువ తిన్నా, ఎక్కువ ఈ హైలీ ప్రాసెస్డ్ సాసెస్ తిన్నా బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగిపోద్ది. అసలు హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. థైరాయిడ్ ఉందంటే అసలు చిరాకు, కోపము, డల్నెస్, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీసీఓడి ఉన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మరి మానసిక స్థితి మీద ఎందుకు పడదు? పడుతుంది. మీ ఆలోచన విధానం, మీకు కోపం రావడం, మీ థింకింగ్, మీ కామ్నెస్, ఒకవేళ కోపం వచ్చినా ఎంత కరెక్ట్గా పాయింట్ మీరు వేరే వాళ్ళకి కన్వే చేయగలరు అనేది మొత్తం మీ ఇంటేక్ మీదే ఉంటుంది. సరే, ఒక జ్వరం టాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గిద్ది జ్వరం? మరి ఫుడ్ తింటే మన మానసిక స్థితి మీద ఎఫెక్ట్ ఉంటుందా అని మనం క్వశ్చన్ అడుగుతున్నాము. సో మనం ఒక టాబ్లెట్ మనకు ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, సో ఒక పెయిన్ కిల్లర్ వేయంగానే పెయిన్స్ అన్నీ ఎలా తగ్గుతాయి? ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఆ యానిమల్ని కట్ చేసేటప్పుడు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యే చనిపోతుంది అది. అది మనం తిన్నప్పుడు కొంత కార్టిజాల్ అనేది మన బాడీలో కూడా వెళ్తుంది, ఆ స్ట్రెస్ అనేది. సో ఇట్స్ ఓకే, యూ కెన్ టేక్, బట్ మీట్ ఎక్కువ తినటం వల్ల కూడా మన మానసిక స్థితి మీద పడుతుంది. ఓకే. అయితే